పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ, వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ లోక్సభ స్పీకర్ రేసులో తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమీరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దింపగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ మద్దతు కూటగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలంటూ జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో పాటు అమిత్ షా జగన్కు ప్రత్యేకంగా కాల్ చేసి మరీ ఆయన మద్దతు కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది. కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్లు అయింది.